1922 సంవత్సరం వరకు అబ్రహాము చరిత్రలో ఉన్నాడని ఎక్కడ దాఖలాలు లేవు, ఎక్కడ రుజువులు లేవు. చాలా మంది ప్రశ్నించేవాళ్ళు, అబ్రహాం ఉండేవాడా, ఉంటే మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఇంకెవ్వరూ ప్రస్తావించలేదు, ఎవ్వరూ రాయలేదు, ఎవ్వరూ ఆయన గురించి చెప్పలేదు. మనకి అబ్రహాము గురించి కానీ వాళ్ళ ప్రాంతము గురించి కానీ ఏమీ లేదు. కాబట్టి అబ్రహాము లేడు, వీళ్ళే సృష్టించారు, అబద్ధం అని అనుకునేవాళ్ళు. అయితే 1922లో జరిగిన విషయం అన్నమాట. ఇరాక్ దేశం అంటారు, పేరెన్నప్పుడైనా ఉన్నారా? ఇరాక్ దేశం సద్దాం హుస్సేన్ పరిపాలించేవాడు. ఆ ఇరాక్ దేశానికి రాజధాని పేరు బబులోన్. ఆ బబులోను బాగ్దాద్ అంటారు, బాగ్దాద్. ఆ బాగ్దాద్కి దక్షిణాన ఒక 70 కిలోమీటర్లు వెళ్తే 1922 సంవత్సరంలో తవ్వుతూ ఉంటే ఒక ఇటుకరాయి కనబడింది. ఇక్కడ ఎందుకు ఇటుకరాయి ఉంది అని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే అమెరికా నుంచి పురావస్తు శాఖ వాళ్ళని పంపించారు అక్కడికి థామస్ ఊలీ అనేటువంటి ఒక పురావస్తు శాఖ మనిషి వచ్చాడు. 14 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా తవ్వాడు. 14 సంవత్సరాలు తవ్వితే 23 శవాలు దొరికాయి ఆయనకి, 23 అస్థి పంజరాలు దొరికాయి. అది కాకుండా ఒక పెద్ద పట్టణం అక్కడ ఉండేది అని, గదులు, తలుపులు, తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా కనబడ్డాయి. అయితే ఒక కుండ దొరికింది. ఆ కుండ మీద అప్పట్లో ఉండేటువంటి భాష, అకేడియన్ భాషలో ఏమని రాసి ఉంటుందనంటే, ఈ ప్రాంతం పేరు ఊరు అని రాసింది. ఈ ప్రాంతం పేరు ఊరు. మీకు బాగా తెలిసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు? ఊరు అనే ప్రాంతం నుంచి పిలిచాడు, అవునా కదా? ఊరు అనేటువంటి ఈ ప్రాంతము ఇరాక్ దేశంలో ఉన్నది. దేవుడు అక్కడున్నప్పుడు అబ్రహాముకి ఆ పిలిపిచ్చాడు.